ఎవ్రీవన్, నా సంక్రాంతి వీడియోస్ అన్ని చూసేస్తున్నారు కదా. ఇదైతే కనుమ రోజు మేమేం చేసామని, ఇదంతా కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ ఇక్కడైతే మా మరిది, మా హస్బెండ్ నైట్ 12:00కి మటన్ తీసుకురావడానికి వెళ్తున్నారనమాట. ఎందుకనంటే అంత కాంపిటీషన్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఆ టైంకి వెళ్తేనే మనకు దొరుకుతుంది. సో తెచ్చేయడమే కాకుండా కుకింగ్ కూడా వీళ్ళే అని అనుకోకండి, హెల్ప్ చేస్తున్నారు అత్తయ్యకి. యాక్చువల్లీ వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఇలా మేమైతే పాడు చేస్తామని చెప్పి, ఇంకా వాళ్ళ మమ్మీయే చెయ్యాలి, మేమెవరం కుక్ చేయకూడదని చెప్పి వాళ్ళిద్దరే కట్ చేసి వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తే, వాళ్ళ అమ్మ కుక్ చేస్తారనమాట. అండ్ మీలో ఎంతమందికి తెలుసు నల్ల అంటే గొర్రె బ్లడ్‌తో చేస్తారనమాట. దాన్ని ఉడికించి పీసెస్ కట్ చేసి మటన్‌లా కుక్ చేస్తారు. చాలా బావుంటది. మా హస్బెండ్ ఫేవరెట్. అండ్ దిస్ ఈస్ 4 కేజీ మటన్ అనమాట మా అందరికీ కూడాను. అండ్ మా హస్బెండ్ నాకు బాగా అలవాటు చేసేసారనమాట బ్లడ్‌ది. అది కూడా నేను కూడా తింటాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. అండ్ మటను కట్టెల పొయ్యి పైనే చాలా వస్తుంది. సో స్టవ్ పై కన్నా మటన్ ఎప్పుడైనా కట్టెలపై నాటుకోడి అయినా, మటన్ అయినా కట్టెల పొయ్యి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇన్ కేస్ మీకు ఉండుంటే కనుక. అండ్ దాని తర్వాత బిర్యానీ సెక్షను మా తోటికోడలనమాట. యాక్చువల్లీ ఎప్పుడు కూడా బిర్యానీ పండగొచ్చిందంటే నేనే చేస్తాను. సరేలే ఈసారి టేస్ట్ అనేది ఒక్కరిదే అయిపోతుంది కదా! నువ్వు ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పి ఈసారి బిర్యానీ సెక్షన్ మా కోడలికి ఇచ్చేసామనమాట. యాక్చువల్లీ బిర్యానీ అనే కన్నా బగారా రైస్ కామన్‌గా బిర్యానీ తింటాం కదా! ఈసారి ఎలానో నాన్ వెజ్ వెరైటీసు నాటుకోడి అని, చికెన్ అని, మటన్ అని అలా అన్నీ ఉన్నాయి. సో, ప్లెయిన్‌గా బగారా రైస్ ట్రై చేద్దామని చెప్పి వాళ్ళు బగారా రైస్ మా తోటికోడలు కుక్ చేస్తుంటే దానికి సరదాగా హెల్పింగు మా మరిది అనమాట. అండ్ ఇద్దరం ఒకే దగ్గర ఉంటే బాగోదు కదా! వాళ్ళిద్దరూ అలా చేస్తుంటే మా హస్బెండ్, మామయ్య అలా బయటకి వెళ్లారు. అండ్ నేనైతే నా సెక్షన్ వేరేలా ఉందిలెండి. ఒకరు కుకింగ్ చేస్తున్నారంటే ఇంకొకరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అదర్ వర్క్ జస్ట్ ఎలా తుడవటమో లేదా బట్టలు సర్దటమో, బట్టలు మడత పెట్టడమో అలాంటి వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ వేడివేడిగా స్పైసీగా మటన్ కర్రీ మా అత్తయ్య కుక్ చేసింది రెడీ అయిపోయింది. అండ్ మా తోటికోడలు కుక్ చేసిన బగారా రైస్ ఆల్సో రెడీ. ఇంక నా పని ఇగోండి గిన్నెలు. ఏదో ఒకటి అయితే ఫినిష్ చేసేయాలి కదా! ఈలోపు అయితే మా వదిన వాళ్ళు దిగిపోయారనమాట. కనుమ అనగానే అక్కా చెల్లెలు రాకపోతే ఎలా చెప్పండి? నా అక్కా చెల్లెలు కాదు. మా హస్బెండ్ అక్క అనమాట ఆవిడ. అండ్ ఆయన అక్క వాళ్ళ బావగారు. అక్క అండ్ బావగారనమాట వచ్చేసారు. చాలండి, వచ్చిందే లేటు. రండి పాప అండ్ వచ్చిందే లేటు. వాళ్ళ కోసం ఆల్మోస్ట్ 2, 3 వరకు వెయిట్ చేసాం. అప్పుడొచ్చి ఇంకా బయట అసలు ఇంకా చాలండి. లోపలికి రండి, తర్వాత మాట్లాడదురండి. రండి. అందరిని లోపలికి తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పటి వరకు చాలా వెయిట్ చేసేసాం ఫుడ్ కోసము. సో లంచ్ టైం అయితే అయిపోయింది. అసలే వేడివేడిగా కుక్ చేసాము. చల్లారితే బాగోదు కదా! అందుకే తీసుకెళ్ళిపోతున్నాము. అండ్ మా ఇల్లు ఎలా ఉంటదనంటే, ఒకసారి లాంగ్ వీడియో చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడే చేయాలనుకున్నా. అంటే హోమ్ టూర్ అని. అవ్వలేదు అసలు. ఈ ఫెస్టివల్ టైంలో ఏదో ఒక ఇంట్లో పనితో వీడియో చేయటానికి అవ్వలే. బావుంటుంది. కిచెన్ 2 గదుల్లాగా ఒకవైపు ఉంటుంది. మధ్యలో స్పేసు, మెట్లుండి, వాష్‌రూమ్ ఉండి, అక్కడ గిన్నెలు తోముకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత 2 బెడ్‌రూమ్స్, హాలు, ఇంకా అవుట్ సైడ్ బాల్కనీ అదంతా వేరేగా ఉంటదనమాట. ఒకసారి చేస్తాను. ఇది కిచెన్ సైడ్ అనమాట. నాకు హెల్ప్ మా మరిది గారు, ఇక్కడ వీడియోగ్రాఫర్ మా హస్బెండ్. ఎక్కువ హెల్పింగ్ అనంటే మా మరిదనమాట. చేస్తారు. ఇలాంటివి కావాలని కూర్చోమన్నా కూర్చోవట్లేదు అక్కడ. హెల్ప్ చేస్తున్నారు. అండ్ దెన్ కర్రీల సెక్షన్ మా అత్తయ్య. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట. ఎప్పుడు ఇంతమంది ఎలా కలుస్తాము అనంటే పొంగల్‌కి కంపల్సరీ ఇలా కలుస్తాము. అండ్ దీని ముందు ఒక 2 మంత్స్ బ్యాక్ చూసారు కదా! ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మోస్ట్‌లీ అది అందరికి సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ పొంగలైతే అవుతుందనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా ఫోటోల సెక్షను. మనం ఎంత చేసినా, ఏం చేసినా సరే ఫోటోలు దిగకపోతే ఇంకా ఏముంది చెప్పండి. సో అందరం కూడా బ్యాచెస్ వైస్ అనమాట. జెంట్స్ వేర్ అంట, లేడీస్ వేర్ అంట, మళ్ళీ పిల్లల వేర్ అని అంట. అండ్
ఫ్యామిలీస్ వేర్ అన్నమాట. అలా అందరూ కలిపి ఇక్కడ ఫోటో సెక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఫోటోగ్రాఫర్ ఆల్మోస్ట్ దీనికి మా మరిది మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్. ఇదొక మామ అల్లుడు. మామ పాట పాడండి. ఓకే, ఇంటి వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి కనుమకి, ఇక్కడ కనుమ అయిపోయిన తర్వాత అక్కడ కనుమకు వెళ్ళాలి కదా. సో ఫస్ట్ మా కో సిస్టర్స్ వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట. ఎందుకనంటే మా సంక్రాంతి వెంటనే వాళ్ళది కనుమ, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇక్కడ కనుమ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే కనుమ ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే ముందు వెళ్ళిపోతారు, మేము చూసుకొని నెక్స్ట్ డే వెళ్తాము. సో వాళ్ళ టైం వచ్చింది కనుక మా వదిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు కలిసేసాక వాళ్ళ ఊరు వెళ్ళిపోతారనమాట. ఐ మీన్ మా తోటికోళ్ళు వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్తారు. అండ్ మేము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా మా పొలంలోకి వెళ్దాము, ఇంట్లో ఏం చేస్తాంలే అని చెప్పి అలా వెళ్తున్నాము. సో మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళతో అలా కాసేపు మాట్లాడేసి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ వచ్చిన ప్రతిసారి మాత్రం అలా పొలంలోకి వెళ్ళి మా హస్బెండ్ నేను చూసి వస్తాము. ఐ మీన్ మా తోటికోడలు వాళ్ళు ఉంటే వాళ్ళు మేము అందరం కలిసి వెళ్తాము, లేకపోయినా సరే కంపల్సరీ నాకు కాకపోయినా ఆయన మాత్రం వెళ్తారనమాట. అండ్ ఈసారి అయితే మేము అండ్ మా వదిన వాళ్ళు అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ మా వదిన వాళ్ళు మాకైతే చాలా ప్లస్ పాయింట్ అనే చెప్తాము. ఎందుకనంటే ఏ చిన్న అవసరం ఉన్నా మేము ఇంత దూరంలో ఉంటాం కదా, సో ఏ చిన్న అవసరం మా అత్తయ్య మా వాళ్ళకి అవసరమైనా సరే వాళ్ళు వెంటనే వచ్చి అక్కడే ఉంటారనమాట. చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఇదే అనమాట పొలంలో ఎంత బాగుంది చూడండి గ్రీనరీ అనేది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా దట్టు ఇది రైనీ సీజన్లో అయితే ఒకసారి రావాలి. అప్పుడు ఇంకా వాటర్ ఎక్కువ ఉండి గ్రీనరీగా చాలా బాగుంటుంది. అప్పుడు ఒక ఫోటోషూట్ ప్లాన్ చేస్తాను. అండ్ నా ఫోటోషూట్ ఒక పక్క అయిపోతుంటే ఇంకో వైపు మా వదిన వాళ్ళు అనమాట. ఎక్కడ గ్రీనరీ బాగా కనిపిస్తే అక్కడ వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ మా టైం అయితే వచ్చేసింది. ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే సాటర్డే అనమాట. సో మేము కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో వాళ్ళ ఇంటి దగ్గర ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది. అండ్ అందరికీ అయితే ఇక్కడ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్